హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాను డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు వీడియోలో లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. దీనికి ప్రీవియస్ వీడియో కటింగ్ వీడియో అనేది నేను మన ఛానల్లో ఉంటుందండి. నేను ఐ బటన్స్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా మిస్ అయితే కనుక చెక్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ముందుగా బ్యాక్ పార్ట్ ఉంటుంది కదండి. సో బ్యాక్ పార్ట్కి నేను లైనింగ్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ పార్ట్ బ్యాక్ పార్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్ బ్యాక్ సైడ్ పార్ట్కి జాయిన్ చేసేస్తున్నాను. ఇలా నెక్ సైడ్ నుంచి జాయిన్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. బిగినర్స్ ఎవరైనా ఉన్నట్టయితే కనుక, అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే అవి మనకు కదలకుండా పిన్స్ పెట్టుకొని జాయిన్ చేస్తే చాలా క్లీన్గా నీట్గా వస్తుందన్నమాట. సో వన్స్ ఇలా జాయిన్ చేసేసాక నేనైతే ఎక్స్ట్రా పీసెస్ అన్నీ కట్ చేసేసానండి. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకి నడుం పట్టి ఉంటుంది కదా, నడుం బెల్ట్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్, అది కట్ చేసుకున్నాం కదా. సో దాన్ని విధంగా పావించ్ అనేది మనం ఆల్రెడీ ఖర్చు పెట్టుకున్నాం కాబట్టి, సో ఆ పావించ్ దగ్గరికి దీన్ని నడుం బెల్ట్ని అటాచ్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా. సో వన్స్ పైనుంచి ఇలా అటాచ్ చేసిన తర్వాత లోపల వైపుకి తిప్పుకొని ఈ కుట్ అనేది మనం అటాచ్ చేసిన బెల్ట్ మీదకి పడేలాగా కుట్టు పెట్టాలన్నమాట. సో ఆ విధంగా చేయడం వల్ల అది లోపలికి ఈజీగా మనకి నొక్కి పెట్టి ఉంచడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా లోపల వైపుకి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బ్యాక్ సైడ్ టగ్స్ వేసుకుంటున్నానండి. సో ఇట్లా మనకి క్లిప్లో చూపిస్తున్న విధంగా మన ఖర్చు పక్కన వదిలేసుకుని అక్కడి నుంచి ఈక్వల్గా రెండు సైడ్స్ సగం దగ్గర నుంచి మనం ఈ విధంగా పట్టుకుని బ్యాక్ పార్ట్కి ఇలా టగ్స్ అనేవి డబుల్ స్టిచ్ అనేది కంపల్సరీ వేసుకోవాలండి. సో అదేవిధంగా రెండో వైపును కూడా స్టిచ్ వేసేసాను నేను టగ్స్ అనేవి. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదండి, ఇది నేను మెజర్మెంట్ బ్లౌజ్తో ఎలా కటింగ్ చేయాలనేది చూపించాను కదా. సో అందుకే ఇక్కడ మనం మెజర్మెంట్ బ్లౌజ్ని యూస్ చేస్తున్నాను నేను. ఇక్కడ నడుము కొలత అనేది కరెక్ట్గా మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా ఎక్కడ ఎగుడు దిగుడు అనేది ఉండడం కోసం మనకి ఖర్చులు ఉంటాయి కదా. సో అక్కడ నుంచి పట్టుకొని ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది పెట్టేసామంటే స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటాయి అన్నమాట. ఫైనల్గా జాయిన్ చేస్తాం కదా అప్పుడు. సో వన్స్ ఇది బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసేసుకోవాలన్నమాట. అండ్ వన్స్ జాయిన్ చేసిన తర్వాత మనకి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఎక్స్ట్రా పీసెస్ ఏమన్నా ఉంటే కనుక నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. సో వన్స్ ఇలా నీట్గా స్టిచ్ చేసి కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం టగ్స్ వేయడం స్టార్ట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో టగ్స్ వేస్తాం కదండి. ఆల్రెడీ మనం మెయిన్ టగ్స్కి అక్కడ చిన్న డాట్స్ అనేవి పెట్టాము, టగ్స్ వేస్తాం కదా. సో అక్కడ కట్ చేసిన దగ్గర ఈ విధంగా పట్టుకొని నీట్గా ఎక్కడగా కూడా మనకి క్లాత్ అనేది కదలకుండా ఈక్వల్గా ఉండేలా చూసుకుని టగ్స్ అనేవి వేసుకోవాలి. ఇలాగా ఒక్కో దాని మీద డబుల్ స్టిచ్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి, లేకపోతే కుట్లు అనేవి ఊడిపోతాయి అన్నమాట. సో ఇక్కడ వన్స్ ఎట్ ఏ టైమ్ నేను రెండు కూడా టూ పార్ట్స్ ఉంటాయి కదా మనకి ఫ్రంట్ పార్ట్. సో ఆ రెండు కూడా ఈ విధంగా వేసేయడం వల్ల ఏంటంటే మనకి ఆ థ్రెడ్ అనేది కట్ చేయడము, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రఫ్ చేయడం, అట్లాంటివి టైం అనేది సేవ్ అవుతుంది మెయిన్గా. అలాగే మనకి థ్రెడ్ కూడా సేవ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మెయిన్ టగ్ వేసేసిన తర్వాత ఇక్కడ హుక్సులు తాళ్ళు పట్టే దగ్గర టగ్స్ వేస్తాం కదా, అక్కడ కూడా అంతే సేమ్ మనం అలా వేసుకుంటూ వెళ్ళిపోతే ఇది వెంటనే మనకి జస్ట్ తొందరగానే అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. అంటే బిగినర్స్ ఎవరన్నా అయితే కనుక మీరు ఒక్కొక్కటి కూడా నిదానంగా వేసుకోవాలండి. ఎందుకంటే ఫస్ట్ మనకి మెయిన్ ముందు అలవాటు అవ్వాలి. వన్స్ అలవాటు అయిన తర్వాత మనం ఈజీగా పని అనేది తొందరగా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ మనం చేసే పని అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. సో అందుకే కొత్త వాళ్ళు అయితే కనుక ఒకటికి 2 సార్లు ఒక్కదాని తర్వాత ఒకటైనా చేసుకోవచ్చు. ఓకేనా? ఇక ఫైనల్గా అయితే మనం ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి టగ్స్ వేస్తాం కదా. సో అది మాత్రం ముందు వేసిన 2 టగ్స్ని ఆ విధంగా పట్టుకుని అప్పుడు మనకు ఒక షేప్ అనేది వస్తుందండి. సో దాన్ని బట్టి మనం ఎక్కడి వరకు అయితే మార్క్ చేసుకున్నామో అక్కడి వరకు మాత్రమే ఆ టగ్స్కి స్టిచ్ అనేది వేయాలన్నమాట. అలాగే యాజ్ యూజువల్ డబల్ స్టిచ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? సో క్లిప్లో చూపిస్తున్న విధంగా మనం నీట్గా వస్తుందన్నమాట ఆ విధంగా పట్టుకుని స్టిచ్ అనేది వేయడం వల్ల. ఓకేనా? సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? సో నెక్స్ట్ అయితే
మనకి టక్స్ వేసేసిన తర్వాత ఇప్పుడు మనము షేప్ పట్టీలు ఉంటాయి కదా, సో వాటిని ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇది కూడా సేమ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి మనం ఏదైతే అట్లా సేమ్ ఎలా కట్ చేసుకుంటామో షేప్ పట్టీని ఆ విధంగా మొత్తం జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా పీసెస్ అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. సో ఇది ఇక్కడికి వచ్చేసరికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వేస్తారండి షేప్ పట్టీలు అనేవి. అందరూ ఒకలా వేస్తారని లేదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వేస్తూ ఉంటారు. బట్ ఎవరు వేసినా కానీ అది మనకి బ్లౌజ్ అనేది షేప్ పట్టీలు బ్లౌజ్ అనేది నార్మల్ అట్లానే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను ఎట్లా వేస్తాననేది మీతో చెప్తున్నాను నేను ఇక్కడ. సో ఇప్పుడు మనం ఆల్రెడీ టక్స్ పెట్టుకున్నాం కదా, మనకి ఖర్చుల దగ్గరికి ఏది రావాలో అది చూసుకొని ఇలాగ లోపల వైపున ఒకటి బయట వైపుకి ఒకటి అంటే ఈ విధంగా పెట్టుకొని మధ్యలో మనకి ఈ ఫ్రంట్ పార్ట్ అనేది రావాలన్నమాట. సో ఈ విధంగా కుట్టడం వల్ల ఏంటంటే మనం వేసే షేప్ పట్టి ఖర్చు ఏదైతే ఉంటుందో అది ఆ లైనింగ్ క్లాత్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలో ఉంటుందన్నమాట. మనకి లోపలికి షేప్ పట్టి అనేది ఖర్చు అనేది అస్సలు కనిపించదు, నీట్గా ఉంటుందన్నమాట. పైన లోపల కూడా చూడడానికి నీట్గా ఉంటుంది. మనకి మామూలు క్లాత్స్ అయితే పర్వాలేదు, కానీ కొన్ని పట్టు క్లాత్స్ లాంటివి జరీ క్లాత్స్ లాంటివి కనుక బ్లౌజెస్ అట్లా ఖర్చు లాంటివి అక్కడ ఏమన్నా ఉంటే మనకి గుచ్చుకుంటుంది కదా. సో ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి అక్కడ గుచ్చుకునే ఛాన్స్ అయితే అస్సలు ఉండదన్నమాట. సో వన్స్ ఇలా కుట్టు వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండింటిని ఈ విధంగా బయట వైపునకి తీసుకొచ్చి దానిపై నుంచి ఒక స్టిచ్ పెట్టేసినామంటే అది నీట్గా అణిగినట్టు బాగుంటుందన్నమాట, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంక ఇక్కడ ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే బ్యాక్ పార్ట్కి పరుచుకొని బ్యాక్ పార్ట్ మీద ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పరిచేసి ఆ పొడవు ఎక్స్ట్రా ఎంతైతే ఉంటుందో మనం షేప్ పట్టికి తీసుకుంటాం కదా, ఆ పొడవు అనేది లోపల రెండింటిని కూడా లోపలికి మడిచి ఫోల్డ్ చేసేసుకుని కుట్ అనేది పెట్టేయాలన్నమాట. సో ఈ పార్ట్ అనేది నాకు ఎక్స్ట్రా వచ్చింది. చూస్తున్నాను నేను బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎంత ఎక్స్ట్రా ఉంది అనేసి. సో ఎక్స్ట్రా వచ్చిన పార్ట్ని ఈ విధంగా దేనికదే మళ్ళీ లోపల లైనింగ్ క్లాత్ని లోపలికి, అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా దాన్ని కూడా రెండు కూడా ఈ విధంగా ఆ రెండింటికి మధ్యలోకి ఫోల్డింగ్స్ వచ్చేలాగా ఈక్వల్గా ఫోల్డింగ్స్ అనేవి పెట్టేసుకుని స్టిచ్ అనేది దానిపై నుంచి పెట్టేసినామంటే మనకి ఎక్కడ ఖర్చు అనేది కనిపించదు, అంత నీట్గా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదండి, ఈ విధంగానే రెండవ సైడ్ ఇంకొక పార్ట్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను నేను. ఇంక ఇప్పుడు మనం వేయాల్సింది హుక్సులు పట్టి తాళ్ళు పట్టి అనమాట. సో ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు హుక్సులు పట్టి వేస్తున్నాను. సో దీనికోసం ఏంటంటే ముందు ఒక కాటన్ ఫ్యాబ్రిక్ని తీసుకుని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని ఈ హుక్సులు పట్టి కింద నుంచి ఇట్లా లోపలికి ఫోల్డింగ్ పెట్టేసి ఒక పావించు ఖర్చులో మనం ఎలాగో కట్ చేసేటప్పుడే తీసుకున్నాం కదా, ఆ పావించు ఖర్చులోని దీన్ని ఇలాగా అటాచ్ చేసేసుకోవాలండి. ముందుగా మన బ్లౌజ్ పీస్కి ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని ఆ లోపల వైపు నుంచి ఆ పై వైపు నుంచి లోపల వైపుకి ఫోల్డింగ్ పెట్టేయాలన్నమాట. అది లోపలికి వచ్చేయాలి కదా. సో ఆ విధంగా నీట్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దానిపైన ఇంకొక స్టిచ్ అనేది పెట్టేసుకోవాలి. సో ఇక్కడితో మనకి హుక్సులు పట్టి అయితే రెడీ అయిపోతుంది. మీరు కావాలంటే మధ్యలో ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవచ్చు, ఓకేనా. సో అదేవిధంగా ఇప్పుడు తాళ్ళు పట్టి కూడా వేసుకోవాలి. కాకపోతే దీనికి రివర్స్ సైడ్ నుంచి లోపల వైపు నుంచి ఈ పట్టి తాళ్ళు పట్టి అనేది వేయాలి. దానికోసం మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ని రెండూ తీసుకుని ఈ విధంగా కొద్దిగా వెడల్పుగానే ఉండాలండి ఇది వేయడానికి. ఎందుకంటే మనకి హుక్సులు పట్టి కంటే అది తాళ్ళు పట్టి కాస్త ఫ్రంట్కు ఉండాలన్నమాట. సో అందుకని ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని పై వైపునకి ఫోల్డ్ చేయాలి. ఇందాక హుక్సులు పట్టి ఏదైతే ఉందో అది లోపలికి ఫోల్డ్ చేస్తాము, తాళ్ళు పట్టిని ఈ విధంగా పై వైపుకి ఫోల్డ్ చేయాలి. సో ఈ విధంగా ఖర్చు ఎక్కడ ఉండకుండా కనిపించకుండా ఆ ఫోల్డింగ్స్ అనేవి ఆ ఖర్చు పైకి వచ్చేలాగా నీట్గా దానిపైన ఫోల్డ్ పెట్టేసి స్టిచ్ అనేది వేసేయాలన్నమాట. చూస్తున్నారు కదండి, క్లిప్లో చూపిస్తున్న విధంగా ఆ ఫోల్డింగ్స్ అంతా కూడా పైనుంచి కింద వరకు కూడా ఒకటే లెవెల్లో ఉండాలన్నమాట. ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టేసిన తర్వాత మధ్యలో ఇంకొక స్టిచ్ వేసేసుకుంటే మనకి తాళ్ళు పట్టి కూడా రెడీ అయిపోతుంది, ఓకేనా. ఈ ఎక్స్ట్రా అనేది ఎందుకు పెట్టాను అంటే అక్కడ మనం రెండు స్టిచ్ చేసిన తర్వాత ఎట్ ఏ టైము ఆ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోవాలి. ఆ విధంగా చేయడం వల్ల మనకి ఎగుడు దిగుడు అంటూ ఎక్కడ ఏముండకుండా ఈక్వల్గా ఉంటుంది. సో వన్స్ అది అయిపోయిన తర్వాత ఇందాక మనం బ్యాక్ పార్ట్కి ఏ విధంగా అయితే కొలుచుకున్నామో మనం ఖర్చు అనేది
నడుం కొలత అనేది సేమ్ అదే విధంగా ఉక్సులు పట్టికి తాళ్ళు పట్టికి పెట్టేసుకొని ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకున్నట్టయితే మనకి జాయిన్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇంక ఇప్పుడు రెండు రెడీ అయిపోయినాయి కాబట్టి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడైతే నేను షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసేసుకుంటున్నాను. మనం కటింగ్ చేసుకునేటప్పుడు 1/2 ఇంచ్ ఖర్చు అనేది పెట్టుకుంటాం కదా. సో ఆ 1/2 ఇంచ్ దగ్గర మనం ఈ షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. అండ్ ఇవి కూడా జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ దానిపైన ఇంకొక స్టిచ్ అనేది కంపల్సరీ వేసుకోవాలండి. డబల్ స్టిచ్ అనేది వేయాలి, ఓకేనా, లేకపోతే కుట్లు ఊడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో నీట్గా ఇలాగ షోల్డర్స్ కూడా జాయిన్ చేసేసుకుని ఇలా రబ్ చేసుకుంటే బ్యాక్ సైడ్కి వచ్చేలాగా నీట్గా అణిగినట్టు ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇంకా నేను నెక్ కోసం నెక్ ముక్క తిప్పాలి కదా, మనం నెక్ జాయింట్ చేసుకుంటాం కదా. సో దానికోసం ఇలా క్రాస్ పీస్ని కట్ చేసుకుని అన్నీ ఇట్లాగా జాయింట్ చేసి పెట్టేసుకుంటున్నాను. మనం నెక్ వేయాలి కాబట్టి ఇది రౌండ్ నెక్కే కాబట్టి నేను మొత్తం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపేసి వేసేస్తున్నాను అనమాట. అండ్ అలాగే ఇది క్రాస్గా పీసెస్ అనేవి కంపల్సరీ క్రాస్గా కట్ చేసుకోవాలండి రౌండ్ నెక్ కోసం. సో వన్స్ నేను అన్నీ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్ కోసం ఈ విధంగా ఫోల్డింగ్ లోపలికి ఫోల్డ్ పెట్టేసి స్టార్టింగ్ ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఈ నెక్ ముక్కని అటాచ్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఇక్కడ ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి మీరు నెక్ వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఆ క్రాస్ పీస్ కాబట్టి దాన్ని సాగదీసుకుంటూ వేయాలండి. ఆ నెక్ ముక్కను మాత్రమే సాగదీయాలి. అలా సాగదీసుకుంటూ వేయడం వల్ల ఏంటంటే మనకి బ్లౌజ్ అనేది ముందుకు జారిపోకుండా ఉంటుందన్నమాట. మళ్ళీ మీరు బ్యాక్ సైడ్కి బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి నార్మల్గానే వదిలేయాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ దగ్గర మాత్రం నెక్ పీస్ని సాగదీస్తూ పట్టుకోవాలన్నమాట. నేను చెప్పేది పీస్ మాత్రమేనండి, బ్లౌజ్ని సాగదీయకూడదు. బ్లౌజ్ని సాగదీసామంటే కనుక అది సాగిపోతుంది, మళ్ళీ జారిపోతాయి, ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది అనమాట ముందుకి. సో నెక్ ముక్కను మాత్రమే నీట్గా అట్లా సాగదీసినట్టు పట్టుకుంటే మనకి ఫ్యూచర్లో అయినా కూడా మనకి బ్లౌజ్ ముందుకి జారకుండా నీట్గా ఉంటుందన్నమాట. సో వన్స్ మనం అటాచ్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసేసి ఒక కుట్టు పెట్టేయాలి. అలాగే ఎక్స్ట్రా పీస్ కొంచెం ఉంటుంది కదా, సో దాన్ని నీట్గా కటింగ్ చేయాలండి. మనకి ఎక్కడ బ్లౌజ్ అనేది కట్ అయిపోకుండా ఆ పీస్ని మాత్రమే కట్ చేసుకుంటూ రావాలన్నమాట. సో వన్స్ ఇది కట్ చేసుకున్న తర్వాత ఆ నెక్ పీస్ ఉంటుంది కదా, సో దాన్ని ఇలా లోపల వైపుకి ఇలాగ అది నొక్కి పెట్టినట్టు అట్లా మనం రబ్ చేసినట్టయితే దాన్ని హెమ్మింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో దీన్ని మనం ఈజీగా హెమ్మింగ్ చేసేసుకోవడం అంతే. సో వన్స్ నెక్ కూడా అయిపోయింది. ఇకపోతే హ్యాండ్స్ దగ్గరికి వస్తే మెయిన్గా ముందు ఇప్పుడు మనం లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఇట్లా లైనింగ్ని జాయిన్ చేసేసుకుంటున్నాను నేను. అంటే రైట్ సైడ్ పెట్టేసుకుని లైనింగ్ని జాయిన్ చేసేసి దాన్ని లోపల వైపుకి తిప్పేసి ఇంకొక స్టిచ్ అనేది లైనింగ్ పైకి పడేలాగా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఒకవేళ మనం హెమ్మింగ్ చేసుకుంటాం కదండి కొన్ని సిల్క్ బ్లౌజెస్కి, అట్లా అయితే కనుక అటాచ్ చేసిన తర్వాత మనం ఫోల్డింగ్స్ అనేవి చేసుకుంటే సరిపోతుంది. సో ఇది నార్మల్గా ఇలా అటాచ్ చేసిన తర్వాత లైనింగ్ బ్లౌజ్ని లోపల వైపుకి లైనింగ్ ఫ్యాబ్రిక్ని లోపల వైపుకి పెట్టేసిన తర్వాత అక్కడి నుంచి అటాచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను నేను. సో ఇదే విధంగా మనం రెండు హ్యాండ్స్ని కూడా రెడీ చేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా పీసెస్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా కట్ చేసేయాలన్నమాట. నీట్గా కటింగ్ చేసి పెట్టేసుకున్న తర్వాత అప్పుడు నేను రెండోది కూడా సేమ్ అలా రెడీ చేసేసుకున్నానండి. ఇప్పుడు నేను బ్లౌజ్కి అటాచ్ చేసేస్తున్నాను హ్యాండ్స్ని. సో ఇక్కడ మాత్రం మనం ముందుగా కట్ చేసుకునేటప్పుడే మనం అక్కడ టక్స్ పెట్టుకున్నాం కదండి, ఫ్రంట్ పార్ట్ లోతు తీసిన వైపు ఏది రావాలి అనేది గుర్తుగా పెట్టుకున్నాం కాబట్టి అది వచ్చే విధంగా చూసుకుని ఫ్రంట్ పార్ట్ లోతు తీసిన పార్ట్ ఏదైతే ఉంటుందో అది ఫ్రంట్ సైడ్కి వచ్చే విధంగా చూసుకుని నీట్గా అటాచ్ చేసుకుంటూ స్టార్ట్ చేయాలి. సో క్లిప్లో చూపిస్తున్న విధంగా నిదానంగా జాగ్రత్తగా మనకి కరెక్ట్గా వస్తుందండి. అటాచ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ దాకా వచ్చాక మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి కుట్ అనేది పెట్టేయాలన్నమాట. మళ్ళీ ఇంకొకసారి మనం దారం కట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేకుండా మళ్ళీ ఫ్రంట్ పార్ట్ దాకా ఆ కుట్టు అనేది లాక్కొచ్చేయాలన్నమాట. ఆ విధంగా కుట్టు వేసుకొచ్చేసేయాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఆ సగం నుంచి స్టార్ట్ చేసాం కదా, అక్కడ దాకా మళ్ళీ ఇంకొక స్టిచ్ పెట్టేయాలి. ఎలాగో దీనికి కూడా మనం డబల్ స్టిచ్ అనేది పెట్టాలి కాబట్టి ఆ విధంగా వేయడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది, దారం కూడా సేవ్ అవుతుంది.
సో ఇంకా రెండు కూడా ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత నేను ఇక్కడ హ్యాండ్ లూజు అండ్ అలాగే ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకుంటున్నాను. హ్యాండ్ లూజ్ అయితే 5.5 వచ్చింది. అలాగే ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఈ విధంగా టేప్ని ఈ విధంగా పెట్టేసుకుని అక్కడ చెక్ చేస్తున్నాను. చూసారు కదా, సుమారుగా 8.5 అట్లా వచ్చిందండి. సేమ్ మన అదే కొలతని టేప్తో కొలుచుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్ మీద ఈ విధంగా పెట్టుకొని సేమ్ కొలుచుకుంటున్నాను. 5.5 దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను స్టిచ్ అనేది స్టార్ట్ చేశాను. 5.5 నుంచి స్టిచ్ స్టార్ట్ చేసిన తర్వాత కొద్దిగా వేసి ఆపిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆర్మ్ రౌండ్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట. మన ఇక్కడ 8.5 వచ్చింది కదా, అదే కొలత దగ్గర మార్కింగ్ పెట్టేశానండి. సో ఇప్పుడు అక్కడ నుంచి ఆ హ్యాండ్ దాన్ని జాయిన్ చేసేసి ఇప్పుడు 8.5 కొలత వరకు కుట్టిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ నడుం మార్కింగ్ అనేది ముందే పెట్టేసుకున్నాం కదా, సో దాన్ని ఈక్వల్గా అలాగ పై వరకు కూడా అలా జాయిన్ చేసేసుకుని దానిపైన ఈక్వల్గా స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. సో చివర్లు మాత్రం ఒక 2-3 సార్లు రబ్ చేసుకోవాలండి, లేకపోతే కుట్లు ఊడిపోతాయి కదా. సో అందుకని ఇంకా అదేవిధంగా ఒక 2-3 స్టిచ్లని వేసేసుకుంటే మనకి ఎంత ఖర్చు కావాలో అన్ని స్టిచెస్ వేసేసుకుని ఎక్స్ట్రా పీసు నీట్గా ఉండడం కోసం ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసేసుకోవాలన్నమాట. సో చూసారు కదండి, ఈ విధంగా రెండు వైపులా కూడా జాయిన్ చేసేసాను. అలాగే హెమ్మింగ్ కూడా ఎక్కడెక్కడ మనం హెమ్మింగ్ చేయాలో అక్కడ చేసేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనం లైనింగ్ బ్లౌజ్ని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.